ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం జూన్ 12వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అంటే ఎంతమంది విద్యార్థులు చదువుకుంటారో అంతమంది వాళ్ళ తల్లుల అకౌంట్లోకి 15,000 రూపాయలు జమ అవుతాయి. ఈ తల్లికి వందనం పథకానికి అర్హులైన వారు. మరి ఈ పథకానికి మేము అర్హులమా ఖాతాను మీరు ఎలా చెక్ చేసుకోవాలి? అలాగే ఈ పథకానికి అర్హులు కావాలంటే ఏమేమిగా కావాలి అంటే అర్హత ఏముండాలి, అలాగే డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా మీకు చెప్తాను. తప్పకుండా వీడియోని చివరి దాకా చూసి ఒక లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని జూన్ 12వ తేదీన ఈ తల్లికి వందన పథకం ప్రారంభిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే దీనికి సంబంధించిన అఫీషియల్ గా అప్డేట్ అయితే ఇవ్వలేదు. కానీ 12వ తేదీన ఈ పథకం ప్రారంభమవుతుందని చెప్తున్నారు. మరి దీనికి మనం ఎలా అప్లై చేయాలి, అలాగే ఈ అప్లై చేయాలన్నా కూడా ఒకవేళ అప్లై చేసుకుంటే ఇది మనకు రావాలంటే మన అర్హత ఏంటి అని కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ పథకాన్ని కనుక మీరు అప్లికేషన్ పెట్టుకుంటే కనుక మీ ఆధార్ కార్డుకు మీ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ అయితే ఉండాలన్నమాట. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ లింకు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉంటేనే మీకు ఈ 15,000 రూపాయలు అనేది మీ అకౌంట్లోకి వస్తాయి, లేవంటే రావు. మరి ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. ఆ తర్వాత మీకు ఎలా అప్లై చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తల్లికి వందనానికి అప్లికేషన్ పెట్టుకోవాలంటే ముందు అర్హత ఏముండాలని చూసుకున్నట్టయితే ఈ తల్లికి వందనంకి 7 విధాలుగా మీకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. 7 స్టెప్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అందులో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ ట్యాక్స్, గవర్నమెంట్ కు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉండకూడదు. అలాగే మీ ఇంట్లో 4 వీలర్స్ ఉండకూడదు. అలాగే మీ ఇల్లు 1000 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండకూడదు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉండి కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళైతే ఉండకూడదు. అలాగే వార్షిక ఆదాయం అంటే సంవత్సరం ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకు 10,000 రూపాయల చొప్పున అంటే సంవత్సరానికి 1,20,000 మించి ఉండకూడదు. అలాగే పట్టణాల్లో కూడా అంతే 1,20,000 మించి కుటుంబం మొత్తం ఆదాయం అయితే మించి ఉండకూడదు. అలాంటి వారికి మాత్రమే ఈ తల్లికి వందనానికి పథకానికి మీరు అర్హులుగా ఉంటారు. ఒకవేళ 1,20,000 కంటే ఎక్కువ ఉంటే మనక ఈ పథకానికే కాదు, ఏ పథకానికి కూడా మీరు అర్హులైతే కాదు. సో ముఖ్యంగా ఈ పథకానికి మీరు అర్హులు కావాలంటే మీ సంవత్సర ఆదాయం 1,20,000 కంటే తక్కువగా ఉండాలి. సో ఇలా మీకు 7 దశలుగా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇందులో ఏ ఒక్కదానికి మీరు కరెక్ట్ కాకపోయినా మీకు ఈ తల్లికి వందనం పథకం అనేది మీకు రాదు. సో మీ అకౌంట్లోకి 15,000 రూపాయలు అనేవి రావన్నమాట. అలాగే మీకు ముఖ్యంగా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం దీనికి సపరేట్ గా డాక్యుమెంట్స్ కానివ్వండి, లేదంటే సపరేట్ గా ఇంకేమన్నా అప్లికేషన్ కూడా కొత్త స్టెప్పులు కానివ్వండి ఏం చెప్పలేదు. అంటే గతంలో ఏదైతే ఉందో తల్లికి వందనానికి 15,000 రూపాయలు చొప్పున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే రూల్స్ పెట్టిందో అదే రూల్స్ అనేది ఇప్పుడు మళ్ళీ మనం చూసుకోవచ్చు అనమాట. కొత్తగా రూల్స్ అనేది కూటమి ప్రభుత్వం అనేది ఏం చెప్పలేదు. అలాగే విద్యార్థులకు 70% హాజరైతే ఉండాలన్నమాట. పర్సెంటేజ్ అనేది 70% అయితే ఉండాలి. వాళ్ళకు మాత్రమే అర్హులుగా ఉంటారు. సో వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లోకి మీ యొక్క 15,000 రూపాయలు అనేది వస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులు కనుక లేకపోతే వాళ్ళకు ఎవరైతే సంరక్షకులు ఉంటారో వాళ్ళ అకౌంట్లోకి అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే తల్లికి వందనం జూన్ 12వ తేదీన ప్రారంభం అవుతుందని చెప్తున్నారు. మరి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎక్కడ వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలంటే గతంలో మనకు సిటిజన్ కోసం అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకు ఎంబీపీఎం అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ ఎంబీపీఎం అనేది ఇప్పుడు రావట్లేదు. కాకపోతే మీరు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలా అని అంటే ఆన్లైన్లో అయితే ఆప్షన్ అయితే ఇంకా ఇవ్వలేదు. కానీ సచివాలయానికి వెళ్ళి మీరు ఈ తల్లికి వందన పథకం కోసము ఈ సచివాలయం సిబ్బందికి అడిగితే వాళ్ళే అప్లికేషన్ అనేది మీకు చేస్తారు. అలాగే మీకు ఈ పథకానికి మేము అర్హులం అవుతామా కాదా అని తెలుసుకోవడం కోసం కూడా మీరు సచివాలయానికి వెళ్ళి వాళ్ళ సిబ్బందికి అడిగితే మీ ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అనేది మొత్తం వస్తాయి. సో కుటుంబంలో ఎవరి ఆధార్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసినా కూడా మీ డీటెయిల్స్ అనేది వస్తుంది. డీటెయిల్స్ అనుగుణంగా మీరు ఈ పథకానికి అర్హులా కాదా లేదా అనేది కూడా అక్కడ సిబ్బంది చెప్తారు. చెప్పాను కదా మీకు ఈ పథకానికి అర్హులు కావాలంటే మీ సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో 1,20,000 మించి ఉండకూడదు. అలాగే మీ ఇల్లు కనుక మీకుంటే సొంత ఇల్లు కనుక ఉంటే మీకు 1000 స్క్వేర్ ఫీట్స్ కంటే 1000 స్క్వేర్ ఫీట్ల కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండకూడదు. అలాగే మీరు గవర్నమెంట్కి ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టి ఉండకూడదు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైనా రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉంటే కూడా ఉండకూడదు అనమాట. ఇంట్లో 4 వీలర్స్ కనుక కూడా ఉండకూడదు. ఇలాంటి రూల్స్ కనుక మీరు కనుక పాటించినట్లయితే వాళ్ళు మాత్రమే ఈ తల్లికి వందన పథకానికి అర్హులు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది. సో మీలో కనుక అందుకే ఈ పథకానికి చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వరు, చాలా తక్కువ మంది సెలెక్ట్ అవుతారు. వాళ్ళే అనమాట బిలో ప్రావర్టీ లైన్ అంటే అధిక పేదరికంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పథకానికి సెలెక్ట్ అవుతారు.
సో మీరు వెంటనే ఈ పథకం జూన్ 12వ తేదీ గనక నిజంగా కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా ఈ పథకాన్ని కనుక ప్రారంభించినట్టయితే మీరు వెంటనే వెళ్ళి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్ లో కనుక ఆప్షన్ ఇస్తే అది ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలనేది కూడా మన ఛానల్లో నేను తప్పకుండా ఒక వీడియో చేస్తాను. దానికి మీరు ఫాలో అయితే డెఫినెట్ గా మీరు సింపుల్ గా ఈ తల్లికి వందన పథకానికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో అందరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ అల్గారిథం అనేది ఇంకొక 10 మందికి ఎక్కువ మందికి రీచ్ చేస్తుంది. సో చాలా మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకుంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి. అందరికీ నమస్కారం.